అలాగా వస్తారు. ఏది అవ్వాలో వాళ్ళకి అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, బోధలో కాలేసేస్తా, లేకపోతే వాళ్ళు అనుకున్నవన్నీ అయిపోతుండే అనుకో. ఏది అవబోతున్నదో ఏది శుభమైందో వాళ్ళకి తడుతూ ఉంటుంది, వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అహంకారంలోకి రావణాసుడు హిరణ్యకశిపుడు దాంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభాసాం అటువంటి కళను మనకి ఇస్తుంది. చంద్రాం ప్రభాసాం యశస్సాం నటిస్తుంటే యశస్సుని ఇస్తుంది. యశస్సు దేనివల్ల వస్తుందండి? పేపర్లో మీ పేరు వేయించుకుని, ఓట్లు అడుక్కోవడానికి, ముష్టి అడుక్కోవడానికి, వాటిలో వేయించుకుని యశస్సు అక్కర్లేదన్నాడు. ఏమి పేపర్లో పేదపడక్కర్లేదు. మంచి పువ్వు యొక్క వాసన ఎలా తెలుస్తుంది అన్నాడు. ఎక్కడున్న వాసన వస్తుంది. మాస్టర్ గారు లాంటి వాళ్ళు యశస్సు ఎక్కడికి వెళ్ళిందండి? మాస్టర్ గారి పేరు ఎప్పుడు పేపర్లో పడేది కాదు, మీరు చూసి తెలియదేమో. ఈనాడు వాళ్ళు కావాల్సి వేసేవారు కాదు. ఎక్కడ పేపర్లో ఆయన పెద్దదానికి హేరు కూడా చేయలేదు, వెంట్రుక ఆయనకి. బెల్జియం కానీ, స్విట్జర్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ వెళ్తే మాస్టర్ గారి ఫోటో పెట్టుకుని పూజించే ఇళ్ళు ఒక 10,000 20,000 ఉంటాయి. ఇప్పుడు చేశాడు మరి ఆయన. ఏం చేసి ఉండరు అంటే నాకు తెలిసిన లెక్కలో జరిగి ఉంటుంది. యశస్సు అనేటటువంటిది ఇతరుల హృదయంలోనికి, ఇతర ఇళ్లలోనికి, అంటే జొరబడి దొంగతనం కానీ వాళ్ళ ఇంట్లో జరిగి తెచ్చేసుకోవడం కాదు. కృష్ణుడి యొక్క కథ చెప్తారు. అందుకే ఆయన జొరబడి వెన తీసుకెళ్ళిపోయాట. వెన అంటే ఏమిటి? మీరంతా సాధన చేసినటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో, చక్కనైన అనుభూతి ఏదైతే ఉంటుందో అన్నాడు. అంత పాట పాడుతుంటే ఒక అనుభూతి వస్తుంది చూసారా, అది లాక్కెళ్ళిపోయాట ఆయన. మరీ లోపలిలోకి వెళ్ళిపోయి దొంగలించి పట్టుకెళ్ళిపోయాట. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు ఆయన. కృష్ణుడికి శ్యామలాదేవికి అభేదమైనట్టు, రామునికి శ్యామలకి, శ్యామలాదానికి అభేదమైనటువంటి దృష్టిలో ఉండేటటువంటి వాళ్లే శ్రీ విద్య ఉపాసనకు అర్హులవుతారు. రామం భజే శ్యామలం అంటారు. శ్యామలాదేవి యొక్క అవతార మూర్తియే రాముడు. అమ్మవారికి సంపూర్ణమైనటువంటి స్థితి శ్రీకృష్ణుడు. దుర్గకు సంబంధించినటువంటి స్థితి ఈయనది, ఆయనకి శ్యామలకు సంబంధించినటువంటి తత్వము రాముల వారికి. అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు రాముడికి శ్యామలకి అభేదం చూస్తారు. కృష్ణుని ఉపాసన చేసేటప్పుడు దుర్గకు కృష్ణుడికి అభేదమైనటువంటి స్థితి. మళ్ళీ ఆయన హృదయంలో లక్ష్మీదేవి అలా ఉంటుంది కాబట్టి యశస్సాం అమ్మవారిని జపం చేస్తుంటే యశస్సు వస్తూ ఉంటుంది. యశస్సు దేనివల్ల వస్తుందంటే మంచి పనులు చేస్తూ వస్తుంది. నిరంతరం కొన్ని సంవత్సరాల పాటు మంచి పనులు చేస్తూ ఉన్నారు అనుకో, మీ ఇష్టం లేకుండా మీ పేరు 10 మంది తెలుస్తూ ఉంటుంది. యశస్సు దానంతా అదే వస్తుంది. ఎప్పుడైతే ఈ పేరును ఉపయోగించుకున్నారో టప్పని పడిపోతారు అన్నాడు. అదే నౌషుడు కదా. నౌషుడు ధర్మరాజుడిగా ఎట్ట నౌషుడే. నువ్వు యజ్ఞాలు చేస్తే కానీ ఇంద్రుడు అవడు కదా. ఇన్ని యజ్ఞాలు నువ్వు చేసి ఉంటే స్పిరిచువల్ గా చాలా హై ఆర్డర్లో ఉంటే తప్ప యజ్ఞం చేయలేరు కదా, మరి నువ్వు చేసావు కదా, ఇలా ఎందుకు పడిపోయావు అన్నట్టు. ఏం లేదు, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వచ్చేసింది, అంతా పడిపోయాను అన్నట్టు. ఏదైనా పని మనం మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా మొదలు పెట్టేటప్పుడు చాలా వినయంగా మొదలు పెడతాం. వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ వాడే వెళ్ళి ఆర్డర్లను తెచ్చుకుని జాగ్రత్తగా అని పెట్టుకుని చేస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మేనేజర్ని చేస్తాడు. పార్టీ వచ్చాడు అనుకోండి, పలకరించడు. పార్టీ గోవింద వెళ్ళిపోతుంది, బిజినెస్ టప్పన పడిపోతుంది అన్నాడు. ఇక్కడి నుంచి మొదలై పుణ్యకర్మలు ఏవైతే చేస్తామో పుణ్యకర్మలను ఉపయోగించుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతామో దాన్ని పడిపోతాం అన్నాడు. పుణ్యకర్మలు ఎందుకు చేయాలి? సరదా కోసం చేయాలి. ఇట్ మస్ట్ బికమ్ ఏ హ్యాబిట్. ఆయన ఎప్పుడు నిరంతరం ఎవరికో పనికొచ్చే పని చేస్తాడంటే అదో జబ్బు అండి ఆయనకి. అలాగ పోవాలి. మంచి పని చేయడం అనే ఒక జబ్బు ఉండాలన్నమాట. మరి పిచ్చాడండి అంతే అలాగా చేస్తుంటాడండి వాళ్ళకి వీళ్ళకి. ఎప్పుడైతే దానివల్ల వచ్చిన పేరును ఉపయోగించుకోవడం మొదలు పెడతాం టప్పన పడిపోతుంది. లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండేటటువంటి వాడు మంచి పనులు చేయాలనే సంకల్పం నిరంతరం వాళ్ళలో ఉంటుంది. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా కావాలని కోరుకుండేటటువంటి ముష్టివాడు దరిద్రుడు, లక్ష్మీపుత్రుడు మాత్రం కాదు. గురువులంతా కూడా ఇచ్చే పొజిషన్లో ఉంటారు. ఎప్పుడైనా సరే ఎటువంటి వారికైనా ఎక్కడైనా సరే తీసుకునే పొజిషన్లో ఉండరు. వాడే గురువు అయి ఉంటాడు. అందరి అడుక్కునేవాడైతే లఘువు అయి ఉంటాడు, గురువు అయి ఉంటాడు అన్నాడు. అయితే గురువుకి చేసినటువంటి సేవను ఎందుకు ఎలవ్ చేస్తాడంటే తనకి కాదు కాబట్టి, వీళ్ళ సంస్కారం కోసం కాబట్టి కొన్ని ఎలవ్ చేస్తాడు. డోంట్ థింక్ దట్ హీఈస్ డిపెండెంట్ అపాన్ యూ. అమ్మ అనుగ్రహం ఉండేటటువంటి వారికి ఎక్కడున్న ఏదైనా పుట్టుకుని వస్తుంది అన్నాడు. ఆ వచ్చేదాన్ని ఏమని పెట్టారు? యశస్ అనే పేరుతో పిలుస్తారు. యశస్ అంటే ఏంటి? ప్రశస్తి, ప్రసిద్ధికి వలసిన లక్షణములు అని మాస్టర్ చెప్పారు. ఏదైతే ప్రసిద్ధి చెందుతామో, ఏదైతే సుఖంగా ఉంటుందో, ఏదైతే మంచి జరుగుతుంటుందో అటువంటి లక్షణములు మనసులో ఉండటం అనేటటువంటిది అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ. దొంగలో కొడుకైతే ఎంతసేపు అవుతాడు? పుల్లిస్తరాగలే కొంచెంసేపు లేస్తాడు. పుల్లిస్తరాకి ఏమిటవుతుంది? బాగా హైట్కి లేస్తుంది. కానీ నిండు విస్తరి ఎంతగాలి వచ్చినా లేవదు అన్నాడు. యశో కాముకులు టక్కన లేస్తారు, పేపర్లు వేసుకుని లేస్తారు, టప్పన పడిపోతాడు అన్నాడు. ఏదో స్కామ్లో దొరికిపోయా, లేకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ, లేకపోతే గడిగుడ్డు ఏదో అయిపోతుంది అన్నాడు. కోరనటువంటి వాళ్ళు నిండు విస్తరిలా ఉంటారు. వాళ్ళ జీవితం అంతా అక్కడ ఉంటారు. ఏం చేశారు ఏం లేదు. వాళ్ళు పోయిన తర్వాత ఆ వాసన ఇంకా ఎప్పటికీ వేస్తూ ఉంటుంది. కొన్ని జన్మలు పాటు వేస్తూ ఉంటుంది ఆ జన్మ. రమణ మహర్షి ఏ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, ఎలక్షన్లో నిలబడలేదు అన్నాడు. ఇప్పటికి అక్కడికి వెళ్ళినా సరే ఆశ్రమానికి ఆయన యొక్క ప్రెసెన్స్ ఉంటుంది. గోచి కొట్టుకుని మూల కూర్చుని పడిస్తారు. వేలు లక్షలు ఆయన దగ్గర చేరుతారు.
ఆయన హృదయం అని ఉంటారు. రామకృష్ణ పరమహంస ఆడాడో కూర్చునేవాడు. హౌరాలో హుగిలి పైన చిన్న గుడిలో అర్చకుడు ఆయన. దక్షిణకాళి అని మీరు చూస్తే చిన్న గుడి అది. ఆయన పోయిన తర్వాత దాని అంతా బాగా డెవలప్ చేశారు. అంత పూర్వం మన ఈ గుడిలోనే ఉండేది ఆయన. అయితే ఆయన తేడా ఏంటంటే రోజు అమ్మవారు వచ్చి మాట్లాడేది, ఏం బాగున్నావా, ఏం చేస్తున్నావు అన్నీ చెప్పేది. మరి ఆయన కనిపిస్తుంది, మనకి ఎందుకు కనిపిస్తుంది అని ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. అలాంటి శిష్యుడు అంటే మీకైతే కనిపిస్తుంది, నాకు ఎప్పుడు మాట్లాడదు ఏంటంటే నేను నాడు తపస్సు చేస్తానంటే రా అన్నట్టు. అడిగి ఈత సరిగ్గా రాదు. హుగ్లీ నదిలో డింగ్ అని కొట్టేట. అది హుగ్లీ నదిలో స్నానం చేస్తే పడిపోయాడు. అమ్మో 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 అన్నట్ట, చేపెట్టి తీసేట. ఈయన బాగా వచ్చేత. ఇప్పుడు అమ్మో 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 అన్నా కూడా అలాగే నిరంతరం కానీ అమ్మ గురించి అంటే వస్తుందని ఇప్పుడు నేను అలా చేశాను కాబట్టి వచ్చింది. నువ్వు కూడా అలాగే అమ్మని గురించి అడుగు. కొంచెంసేపు మనకి టైం అయితే ఆఫీస్ అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత, కొంచెం ప్యాకెట్ ఆడడం అయిపోయిన తర్వాత వచ్చి ఓ పావు గంట ఇక్కడ కూర్చుని పాపం అమ్మవారికి మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటా చూసా కనిపిస్తాను. అటు లగ్నం చేసేటటువంటిది ఏది ఉంటుందో దాన్ని యశస్సు అని పెడతారు. ప్రశస్తమైనటువంటి చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం దేవదుష్టాం. దేవతల యొక్క మక్కువ కొన్న తీసుకున్నటువంటి దేవదుష్ట అంటారు. దేవతలకు ఈవిడంటే ఇష్టం అంటారు. మనకు కూడా దేవతలంటే ఇష్టమేనండి, అమ్మవారిని ఉపాసన చేస్తే అన్నాడు. నిన్న మొన్న చెప్పాను, ప్రకృతి యందు ఉండేటటువంటి సమస్తమైనటువంటి అంటే మ్యాక్స్ట్ గారితో వెళ్ళిన ఎగ్జాంపుల్ చెప్తే అమ్మవారు ఎలా చూస్తుంది అన్నది వీటికి అర్థం బాగా తెలుస్తుంది. పాడేరులో మాస్టర్ గారు ఒక ఆశ్రమం కట్టించడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కారులో పాడేరు వరకు వెళ్ళేవాళ్ళని. ఆ దిగి అక్కడ గురు పూజలు అవి చేసాం, ఆశ్రమం కట్టాం. కొంత ఏమో నాయుడు మేమంతా చిన్నప్పుడు శాస్త్రం పడ్డా దానికి. అదొక ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు ఒక రోజు విపరీతంగా వాన స్టార్ట్ అయింది. గాలి వాన ఏదో గడిగుడ్డ ఏదో చెప్పారు, డిప్రెషన్ బేలో డిప్రెషన్ అన్నారు. కార్లో వెళ్ళాం. 2.5 గంటలు ఎంతో ప్రయాణం అయిపోయిన తర్వాత మాస్టర్ గారు డోర్ తెరిచారు. కిందకి దిగారు. టప్పన వర్షం అయిపోయింది. మేము వెళ్ళవలసిన ఆశ్రమానికంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. రోడ్డు మించి అయితే ఒక కొండ ఎక్కి దిగితే కానీ రాదన్నమాట. నేను, వర్మ, మాస్టర్ గారు, ఇంకొక ఆయన, 4 ఉన్నాం అనమాట కారులో. ఏదో పని మీద వెళ్ళాను. కొండ ఎక్కాం, దిగాం. అక్కడ ఏదో చేయాలో ఏమిటో ప్లాన్ అన్ని చెప్పారు. అక్కడ ఎవరు ఆల్రెడీ వీళ్ళెవరో 10 మంది ఉన్నారు అక్కడ. ఇది చేసుకుని చెప్పారు. 2 hours ఉన్నాం. అక్కడ భోజనం కూడా పెట్టారు. శుభ్రంగా తిన్నాం. కొండ ఎక్కాం, దిగిపోయాం. కారు అంత దూరంలో ఉంది, సరిగ్గా గేట్ అంత దూరంలో ఉంది. మేము కొండ దిగుతున్నాం అనమాట. ఆ వర్మని ఆయన ఊరుకోకుండా టుస్మని, చూసారా మాస్టర్ మనకి నేచర్ ఎలా కోఆపరేట్ చేస్తున్నాం, మన వల్ల వర్షం ఆగిపోయింది అని అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోగా మొత్తం అందరం డ్రెంచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి అక్కడికి అంతవరకు కొండెక్కాం, దిగాం, ఏమీ లేదు. ఆ పాడేరు నుంచి ఇక్కడికి సుమారుగా 2.5 hours పడుతుంది అనమాట. ఈ 2.5 hours వర్మని తిట్టారు మాస్టర్. నేచర్ అమ్మవారు కోఆపరేట్ చేస్తున్నప్పుడు నీ సొంతం అని పొగరపడుకోవాలి ఇడియట్ అంటే అవన్నీ మాకు కూడా అనమాట. ఆ కూర్చున్న వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ గా ఆయన తిడుతున్నవన్నీ మనకు కూడా పడతాయి. మనం కూడా అహంకారపడినవి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడే పడినవి అవి కూడా తీసి ఆయన మీద తిట్టి అలాగా చచ్చిన పెనుగులు 3 గంటలు విన్నాం అనమాట. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తుండేటప్పుడు అమ్మవారు తెలుసుకుని ఊరికి వెళ్తున్నప్పుడు ఊరిని కాపాడేటటువంటి అమ్మవారు ఉంటుంది. మనకి కనకలక్ష్మి వారు ఇక్కడ ఉన్నట్టుగా అనకాపల్లి నూకాలమ్మ, పాడేరులో మోదమాంబ. పాడేరుకి వెళ్తుండేప్పుడు మోదమాంబను ఒక్కసారి తెలుసుకుని లోపలికి వెళ్ళాలి. నీకు టైంకి ఆనందం జరుగుతుంది, ఒక్క యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది. నీవు ఎవరు మీట్ అవ్వాలో వాళ్ళంతా అక్కడ రెడీగా ఉంటారు. నీ పనులు అయిపోతే వచ్చేస్తాం. మన అమ్మగారు కానీ వెళ్ళామంటే ఒకసారి తుస్సుని టైర్ పోవచ్చు ఇక్కడ అన్నాడు. ఇంక నీ పని అంతా టైర్ మార్చుకోవడంలో ఉంటుంది. ఎవడో రిపేర్ చేసేవాడు ఎవడో ఉండడు. ఈలోగా వర్షం పడుతూ ఉంటుంది. ఏమండి కరెక్ట్గా మీరు హోటల్కి వెళ్ళే టైంకి ఇప్పుడే మూయిస్తాం సార్ అని అంటాడు. గడ్డి ఉందండి కావాలంటే అది పెడతా ఉంటారు, అది తిని అలా ఉంటుంది అన్నాడు. ప్రతి క్షణము అలా ఉంటుంది. ప్రతి క్షణం జీవితంలో అలా ఉంటుంది. పెద్దలు అయినటువంటి వారు వాళ్ళతో పాటు అదృష్టవశాత్తు ఆయనతో 14 ఏళ్ళు నేను ఉండగలిగాను కాబట్టి జీవితంలో అమ్మవారి యొక్క తత్వం ఎలా ఉంటుందని నేను అనుభూతి చెందగలిగాను. అంటే ఈ ఎగ్జాంపుల్స్ చెప్తే తప్ప అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. మాస్టర్ గారి గురించి, మా గురువు గారికి పుట్టి ఆయన గురించి డబ్బా కొట్టడం అని కాదు. మెడ్రాస్ నుంచి బయలుదేరాం. విశాఖపట్నం అర్జెంటుగా రావాలి. ఫోన్ వచ్చింది. ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు అన్నారు. 40 రూపాయలు అన్నారు నా దగ్గర. రాత్రి 10:30కి ట్రైను. బ్యాంకు నుంచి డబ్బులు తీయడానికి లేదు, ఏం లేదు, ఎక్కడ ఉన్నాయి. ఎంతవరకు టికెట్ వస్తుంది? ఆ రోజులో 20 రూపాయలు విజయవాడకి టికెట్ ఏదో ఉండేది. 18 రూపాయలు ఎంత ఉండేది. 4 రూపాయలు మిగిలిన టికెట్ ఉండగా విజయవాడ అక్కడ కొని అన్నారు. కొనిసాం. ఈ 4 రూపాయలు ఉన్న కదా 2 పూరీలు, ఆయన సిగరెట్లు తగ్గేవారు. సిగరెట్ ప్యాకెట్లు ఏమైనా కొట్టుకున్నాం. హ్యాపీగా కూర్చున్నాం. రాత్రి పడుకున్నాం. పొద్దున్నే విజయవాడలో లేచాం. మనకి ఎంతవరకే టికెట్ అమ్మవారు ఇచ్చింది కదా, దీపోయాం. ఇలా కాళ్ళు కింద పెట్టాం. మాస్టర్ గారు ఆహా ఏమి దర్శనం అయిపోయిందని ఒక ఆవిడ ఎదురుగా వచ్చింది. ఇక్కడే పక్కనే మాస్టర్ గారు ఇల్లు. ఒకసారి మీరు అలాగే వచ్చారు కాబట్టి టిఫిన్ తినేసి వెళ్ళిపోండి అన్నారు. ఇంటికి వెళ్ళాం.
టిఫిన్ పెట్టింది తల్లి. హ్యాపీగా వేడివేడిగా టిఫిన్ పెట్టింది, స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టింది. శుభ్రంగా స్నానం చేస్తాం అంతా అయిపోయిన తర్వాత నా జన్మ ధన్యం అయిపోయింది అనేసి ఆవిడ తాంబూలం ఇచ్చింది, దండం పెట్టింది.